God is a God of comfort and encouragement. దేవుడు ఆదరణ కలిగించి ప్రోత్సహించేటటువంటి దేవుడు. And it's very good what we heard in the afternoon, that we can know God, that God calls himself by our name. మరి మధ్యాహ్న సమయంలో మనం దేవుని గురించి మనం వినటానికి మన దేవుణ్ణి మనం ఎరిగిస్తున్నాము, ఆయన మన పేరు పెట్టి పిలుస్తున్నాడు అనే సంగతి తెలుసుకోవడం ఎంతో ప్రోత్సాహకరంగా ఉండింది. You know, sometimes in the midst of a huge church or so many people, we can think we are unimportant nobodies. కొన్నిసార్లు చాలా పెద్ద సంఘము, ఎంతో మంది ప్రజలు, వాళ్ళ మధ్యలో మనం ఉన్నాం అనుకోండి, మనం చాలా ప్రాముఖ్యత లేనటువంటి వాళ్ళం, మన గురించి ఎవరికి తెలియదని మనం అనుకుంటాం. You may think nobody knows your name. మీరు అనుకుంటూ వారుగా ఈ లోకంలో ఉన్నటువంటి ప్రజల మధ్యలో ఉన్నప్పుడు You are important to God. మీరు దేవునికి ప్రాముఖ్యత కలిగినటువంటి వ్యక్తి. You can be the poorest and youngest person here. ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు అతి పేదలైనటువంటి వ్యక్తిగా, అందరికంటే చిన్నవాళ్ళుగా కూడా ఉండొచ్చు. I want you to know that God knows you by name. మరి మీరు తెలుసుకోవాలని కోరుతున్నాను, దేవుడు మీ పేరును బట్టి మిమ్మల్ని ఎరుగును. And he calls himself as your God. తాను మీ దేవునిగా ఆయన పిలుచుకుంటున్నాడు. So you're a very important person. కనుక మీరు చాలా ప్రాముఖ్యమైన వ్యక్తి. You must never forget that. మీరు ఎప్పుడు ఈ విషయాన్ని మర్చిపోకూడదు. The devil makes us forget that. The devil makes us forget అది that. మర్చిపోయేటట్టు అపవాది మనల్ని చేస్తాడు. That's how we get discouraged and fall into sin. ఆ రీతిగా మనం నిరుత్సాహపడిపోతాం, పాపంలో పడిపోతాం. Now you remember in the morning we were saying how God uses his word to test us. మరి ఉదయకాల సమయంలో మనం చూస్తూ ఉన్నాము, మీకు జ్ఞాపకం ఉండొచ్చు, దేవుడు తన యొక్క వాక్యాన్ని మనలను పరీక్షించడానికి ఎట్లా పెడుతున్నారు. And we saw that we must put our footsteps in his word. మనం చూసాం ఆయన యొక్క వాక్యములో మన అడుగులుంచి మనం వెళ్ళాలి. And God's word tested various people in the Bible. మరి బైబిల్లో ఉన్నటువంటి రకరకాల ప్రజలను దేవుని వాక్యం పరీక్షిస్తూ ఉండింది. And very often we see that he left people alone to test them. మరి చాలా తరచుగా దేవుడు పరీక్ష మీ జీవిత విధానంలో అసలు మీరు ఏం చేస్తున్నారో ఎవరికి తెలియనటువంటి పరిస్థితులు, Like your thoughts, your mind, మీ తలంపులు గాని, మీ మనసులు గాని, your heart, మీ హృదయం, your private life, నీ యొక్క రహస్య జీవితం, what you do behind a locked door. మీరు తలుపులని తాళాలు వేసుకుని లోపల ఏం చేస్తున్నారో, Those are the things God sees. ఇవన్నీ దేవుడు చూస్తున్నాడు. Those are the times when God tests you. ఆ సమయాల్లో దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడు. Not when we are in public like this. మనం ఇట్లా అనేక మంది మనుషుల మధ్యలో ఉన్నప్పుడు కాదు. See, in a meeting like this, nobody will shout at his wife. చూడండి, ఇట్లాంటి ఇంతమంది ఉన్నటువంటి మీటింగ్ లో ఎవరు కూడా తన భార్య మీద కేకలేసి అరవరు. I've never heard anybody shout at their wife in the church meeting. ఇట్లా చర్చ్ మీటింగ్ ఉన్నప్పుడు ఏ భర్త కూడా భార్య మీద అరిచేటటువంటి వ్యక్తిని చూడలేదు. Because there, even if you want to shout, you'll keep quiet. ఎందుకంటే ఒకవేళ అరవాలని నీకు అనిపించినా కేకలేయాలని నువ్వు మాత్రం ఏదో అణుచుకుని మౌనంగా ఉంటావు. But as soon as they go home, it starts. ఇంటికి వెళ్ళిన వెంటనే మొదలవుతుంది. That is where we are tested. ఆ రీతిగా మనం పరీక్షించబడుతున్నాం. So we must remember that God is always there. మనం జ్ఞాపకం ఉంచుకోవాలి, దేవుడు ఎల్లప్పుడూ కూడా ఉంటున్నాడు. So here is a good verse to keep in mind. మనసులో పెట్టుకోవడానికి ఇది చాలా మంచి వచనం ఇది. Genesis chapter 16. ఆదికాండము Genesis and chapter 16. ఆదికాండము 16వ అధ్యాయం. Here we read of a woman who was an Egyptian woman. ఇక్కడ ఒక స్త్రీని గురించి మనం చదువుతున్నాము. ఈమె ఐగుప్తీయురాలు. She was Abraham's servant. Her name was Hagar. ఆమె అబ్రహాం యొక్క దాసి. ఆమె పేరు హాగర్. And she had a child through Abraham. అబ్రహాం ద్వారా తనకు కుమారుడు కలిగాడు. And then Sarah got very angry and kicked her out of the house. ఆ విషయంలో శారాకు చాలా కోపం వచ్చింది. ఈమె ఇంట్లోంచి బయటకు తోలేసింది. And while she was running away, ఆమె అలా పారిపోతున్నప్పుడు, God is so careful even for these poor servant women who are being kicked out of the house. ఇంట్లో నుంచి తరిమివేయబడినటువంటి ఈ దాసి గురించి కూడా దేవుడు ఎంతో గమనం కలిగి ఉంటున్నాడు. That God went to that poor woman. మరి ఆ పేదరాలైనటువంటి స్త్రీ దగ్గరికి దేవుడు వెళ్ళినాడు. And gave her some water to drink. తాగడానికి ఆమె కొన్ని నీళ్లు ఇచ్చినాడు. And then she said అప్పుడు ఆమె to God in verse 13, 13వ వచనంలో, You are a God who sees. చూచుచున్న దేవుడవు నీవే. That is a wonderful title. ఇది చాలా అద్భుతకరమైన బిరుదు. A God who sees me. చూచుచున్నటువంటి, నన్ను చూస్తున్నటువంటి దేవుడు. This is not a very godly woman who said it. ఈమె ఎంత పెద్ద దైవభక్తి కలిగినటువంటి స్త్రీ కాదు, ఒక దాసి. She was a poor, helpless, illiterate woman. నిస్సహాయులైనటువంటి, ఏమీ చదువుకోనటువంటి, పేదదైనటువంటి ఒక దాసిగా ఉంది. Nobody. She was in a Egyptian in a strange land. ఆమె ఐగుప్తురాలు, ఇప్పుడేమో విదేశంలో ఉంది, ఎవరికి తెలియదు. Only family she knew kicked her out. ఆమె తెలిసినటువంటి ఒకే ఒక కుటుంబం, ఆ కుటుంబం కూడా ఈమె తరిమేశారు. And she was in the wilderness, in the desert. ఆమె ఇప్పుడు ఎడారిలో ఉంది, అరణ్యంలో. And there God cared for her. అక్కడ దేవుడు ఆమె గురించి భద్రత వహిస్తున్నాడు. See, that's a great encouragement. ఇది చాలా ప్రోత్సాహకరమైన సంగతి. And she called God by a special name. మరి దేవుని యొక్క ప్రత్యేకమైన పేరుతో ఆమె పిలుస్తుంది. God who sees me. నన్ను చూస్తున్నటువంటి దేవుడు. So even though she was a poor servant woman, ఆమె చాలా పేదరాలైనటువంటి దాసి అయిన స్త్రీ అయినా, not the type of person who will ever stand in a pulpit and preach. ఇట్లా ఏదో పుల్పిట్ మీద నిలబడి బోధ చేసే వ్యక్తి ఏం కాదామె. But she gave a title to God which is an encouragement to me. అయితే నాకెంతో ప్రోత్సాహకరంగా ఉండేటటువంటి ఒక బిరుదు నాకు దేవునికి ఇచ్చింది.
She got a revelation. ఆమెకు ఒక ప్రత్యక్షత కలిగింది. Does God give revelation to poor, illiterate servant women? పేదవాళ్ళైనటువంటి చదువుకోలేనటువంటి దాసిగా ఉండేటటువంటి వాళ్ళు కూడా దేవుడు ప్రత్యక్షత ఇస్తున్నాడా? You may be a poor, illiterate servant woman here. ఒకవేళ ఇక్కడ కూర్చున్నటువంటి వారిలో నువ్వు చాలా పేదరాలు అయి ఉండి ఏం చదువుకున్నటువంటి పనిచేసే దాసిగా ఉండే స్త్రీ అయి ఉండొచ్చు. Can God give you a revelation? దేవుడు నీకు ప్రత్యక్షత ఇవ్వగలడా? Which can encourage other people? ఇతర ప్రజలకు ప్రోత్సాహం కలిగించేట్టు. Here is an example. ఇక్కడ ఒక ఉదాహరణ ఉంది. A servant woman who was kicked out of the house. ఇంట్లో నుంచి తరిమివేయబడినటువంటి దాసి అయినటువంటి స్త్రీ. In the middle of the desert, she was about to die. ఎడారి మధ్య ప్రాంతంలో చనిపోవడానికి సిద్ధంగా ఉంది. God cared for her. దేవుడు ఆమె గురించి జాగ్రత్త వహించాడు. So, how much more God cares for us? మరి మన గురించి ఇంకా ఎంత అధికంగా దేవుడు జాగ్రత్త వహిస్తాడు. She was not purchased by the blood of Jesus Christ. ఆమె యేసుక్రీస్తు ప్రభువారి రక్తం చేత కొనబడలేదు. But God cared for her. అయితే దేవుడు ఆమె గురించి జాగ్రత్త So, వహిస్తాడు. you are purchased by the blood of Jesus Christ. అయితే మీరు యేసుక్రీస్తు ప్రభు రక్తం చేత కొనబడ్డారు. How much more God will care for you? ఇంకా ఎంత అధికంగా దేవుడు మీ గురించి జాగ్రత్త Even వహిస్తాడు. if you are a poor, illiterate servant woman, మీరు చాలా పేదవాళ్ళైనటువంటి చదువుకోలేనటువంటి పని చేసుకునేటటువంటి దాసులుగా ఉన్నారు. kicked out of your job, మీ పనిలో నుంచి మిమ్మల్ని తరివేయబడ్డారు. in the desert, ఆ ఎడారిలో ఉన్నారు. about to die, చనిపోవడానికి సిద్ధంగా in ఉన్నారు. a strange country where you know nobody. ఎవరో మీకు తెలియనటువంటి కొత్త దేశంలో మీకు తెలియనటువంటి దేశంలో ఉన్నారు. There, Akkada- God cares for you. అక్కడ దేవుడు మీ గురించి జాగ్రత్త Can వహిస్తాడు. give you a revelation. మీకు ఒక ప్రత్యక్షత ఇస్తున్నాడు. So, this title, A God Who Sees Me. గనక ఈ బిరుదు నన్ను చూచుచున్న దేవుడు. Many times I have thought of this title which this woman got. ఈ స్త్రీ పెట్టినటువంటి బిరుదును గురించి చాలా సార్లు నేను ఆలోచించాను. God Who Sees Me. నన్ను చూస్తున్నటువంటి దేవుడు. That can save me from temptation. శోధన నుండి అది నన్ను రక్షిస్తుంది. See, this revelation that Hagar got can save you from temptation. హాగరు పొందినటువంటి ప్రత్యక్షత నిన్ను నీ శోధన నుండి తప్పిస్తుంది. She's not a prophet or anything. ఆవిడేమో ప్రవక్త కాదు. I have sometimes heard simple words shared by some poor brothers and sisters. కొన్నిసార్లు పేదలైనటువంటి కొంతమంది సహోదరులు సహోదరులు నాతో పంచుకున్నటువంటి సామాన్య మాటలు విన్నాను నేను. Even sisters. సహోదరులు కూడా Not from a pulpit. పుల్పిట్ నుంచి మాట్లాడిన మాటలు కాదు. Sometimes in the house when they are talking, they share something. కొన్నిసార్లు ఇంటి దగ్గర ఏదో మాట్లాడుతున్నప్పుడు తనకు తెలిసిన సంగతి పంచుకుంటారు. That has really blessed my heart. అది నా హృదయాన్ని ఎంతో ఆశీర్వదించింది. Because God has used that poor sister to share something to encourage me. మరి దేవుడు ఆ పేదరాలైనటువంటి సహోదరిని నన్ను ప్రోత్సహించడానికి ఉపయోగకరమైన మాటలు ఉపయోగించారు. I want you to remember, even if you are young, poor, uneducated, ask God to fill you with the Holy Spirit. కనుక మీకు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను. మీరు చిన్నవాళ్ళుగా ఉండొచ్చు, చదువుకులేనటువంటి వాళ్ళుగా ఉండొచ్చు, పేదవాళ్ళుగా ఉండొచ్చు, పరిశుద్ధాత్మతో నింపమని దేవుని అడగండి. You can have a revelation that God can use to bless other people. ఇతరులను ఆశీర్వదించడానికి ఉపయోగపడేటటువంటి ప్రత్యక్షత దేవుడు నీకు ఇవ్వచ్చు. And this revelation especially. ప్రత్యేకంగా ఈ ప్రత్యక్షత. You are a God who sees me. నీవు నన్ను చూస్తున్నటువంటి దేవుడు. Please remember that verse. దయచేసి ఈ వచనం జ్ఞాపకం. Genesis 16 verse 13. ఆదికాండము 16వ అధ్యాయము. Thou God seest me. ఇదిగో దేవుడు నన్ను చూస్తున్నాడు. When you're tempted next time. తర్వాత ఎప్పుడైనా మీరు When శోధించబడినప్పుడు, you're all alone somewhere. కొన్నిసార్లు నువ్వు ఎప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు, And you are strongly going to fall into some sin. ఇంకా నువ్వు ఏదో పాపంలో పడిపోతున్నావు బలంగా. Please remember what Hagar said. ఆగరు చెప్పిన మాట జ్ఞాపకం పెట్టుకో. You are a God who sees me. నన్ను చూస్తున్నటువంటి దేవుడు నీవు. Lord, I don't want to sin against ఓ you. దేవా, నీకు విరోధంగా నేను పాపం చేయకూడటం లేదు. That's a great help to me. అది నాకెంతో గొప్ప When సహాయకరం. I'm tempted, I'm also tempted. మరి నేను కూడా శోధింపబడుతున్నాను. See, you are a God who sees me. నన్ను చూస్తున్నటువంటి దేవుడు నీవు. So, if we keep that in mind, అది మీరు మనసులో ఉంచుకుంటే, then even when we are alone, మీరు ఒంటరిగా ఉన్నప్పుడు కూడా we can pass the test. మీరు ఆ పరీక్షలో పాస్ అవుతారు. See, in the book of Judges చూడండి, న్యాయాధిపతుల గ్రంథంలో and chapter 7, 7వ అధ్యాయం we read a story. ఇక్కడ మనం ఒక కథ చదువుతాం. And that story is of Gideon. ఇది గిద్యోను గురించినటువంటి కథ. And you all, if you have read the Bible, you know that story. మీరు బైబిల్ చదివితే మీరు ఆ కథ ఎరిగి ఉంటారు. Israel was defeated by the Midianites and ruled by them for many years. అనేక సంవత్సరాలుగా మిద్యానీయులు ఈ ఇశ్రాయేలీయుల మీద పరిపాలన చేశారు, వాళ్ళు ఓడించారు. And God wanted to deliver Israel from the Midianites. మరి దేవుడు ఇశ్రాయేలీయులను ఈ మిద్యానీయుల చేతి నుండి విడిపించగోరుతున్నాడు. So he called Gideon. కనుక ఆయన గిద్యోను పిలిచాడు. And he told Gideon, now you raise up an army and let's fight against Midian. మరి గిద్యోనుతో దేవుడు చెప్పాడు, నీవు ఒక సైన్యాన్ని నువ్వు సిద్ధపరచు, మిద్యానీయుల మీద మీరు పోరాడండి. So Gideon gathered 32,000 people. గిద్యోను 32,000 మంది ప్రజలను సమకూర్చాడు. And the Lord said, ప్రభు చెప్పాడు, these people are too many. ఈ ప్రజలు చాలా మంది ఉన్నారు. Verse 2. 2వ వచనం. Now no general will say, my army is too big. మరి ఎక్కడ ఏ సైన్యాధిపతి కూడా నా సైన్యం చాలా ఎక్కువ మంది ఉన్నారని చెప్పడం. Everybody wants big army. ప్రతి వాళ్ళు కోరేది ఏంటంటే అధికమైన సైన్యం ఉండాలి, Big church. పెద్ద సంఘం ఉండాలి. Have you ever heard any pastor say, my church is too big? మరి ఏ పాస్టర్ గారైనా నా సంఘం చాలా పెద్దదైపోయింది అని చెప్పేవాళ్ళు ఉన్నారా? Lord, make it a little smaller. ప్రభా ఇంకా ఇది ఇంకా ఎక్కువ చేయి. I pray that prayer sometimes. కొన్నిసార్లు నేను ఎట్లా ప్రార్థన చేస్తాను. I said, Lord, all these people sitting here, are they disciples or what? ఓ ప్రభా, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ శిష్యులా ఏంటి వీళ్ళు? They just come like a mela, they come. ఏదో మేళాకు వచ్చినట్టు వస్తున్నారు అందరూ. I'm talking about my church, not here.
అది ఇక్కడ కాదు, నేను నా సంఘానికి in గురించి Bangalore. బెంగళూరులో. I say, Lord, please take away from here all those who don't want to be disciples. ఓ ప్రభా, శిష్యులు కావాలని ఇష్టపడనటువంటి వాళ్ళందరినీ ఇక్కడికి తీసుకెళ్ళిపో. We only want disciples, మాకు శిష్యులే కావాలి. even if it's small church, చిన్న సంఘమైనా పర్వాలేదు, powerful, శక్తివంతమైన వాళ్ళు, full of disciples. శిష్యులతో నిండిన వాళ్ళు. Every brother, sister, a disciple of Jesus Christ. ప్రతి సహోదరుడు సహోదరి యేసుక్రీస్తు ప్రభు శిష్యులుగా The ఉన్నారు. others, Lord, send them away. ఇతరులందరినీ పంపించాయి. So that is what God told Gideon. గిదియోనుతో దేవుడు అదే చెప్పాడు. This 32,000 people, they are not all wholehearted. ఈ 32,000 మంది ప్రజలు కూడా వీళ్ళ హృదయపూర్వకంగా వచ్చిన వాళ్ళు. So, first of all, tell all those who are afraid to go home. మొట్టమొదటిగా ఎవరైతే భయపడుతున్నారో భయపడే వాళ్ళందరినీ ఇంటికి పంపించాయి. So it says in verse 33, when he said that, 22,000 people went back to their home. 3వ వచనంలో ఈ మాట చెప్పినప్పుడు 22,000 మంది ప్రజలు ఇంటికి వెళ్ళిపోయారు. Then there are 10,000 people left. ఇప్పుడు ఇంకో 10 మంది ఉన్నారు. The Lord said, this is also too much. మరి ప్రభు అన్నాడు, వీళ్ళు కూడా ఎక్కువ మందే. Because when you win, you'll think that by your strength you won. ఎందుకంటే తర్వాత నువ్వు జయిస్తే వీళ్ళందరూ బలాన్ని బట్టి నువ్వు జయించాను And అనుకుంటావు. so the Lord said, again, I have to reduce the number. కనుక ప్రభు అంటున్నారు, మరలా ఈ సంఖ్యని తగ్గించి. So how to reduce this? Already one test came, 22,000 were knocked out. ఇప్పటికే ఒక పరీక్ష పెడితే ఆ పరీక్షలో 22,000 మంది Only వెళ్ళిపోయారు. 10,000 passed. ఇంకా 10,000 మంది పాస్ అయ్యారు. Now second test. ఇప్పుడు రెండో పరీక్ష. See, it says in verse 4. 4వ వచనంలో చూడండి. The people are still too many. 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా, ఈ జనులు ఇంకా ఎక్కువ మంది, Bring them to the water and I will test them for you there. నీళ్ల యొద్దకు వారిని దిగజేయము, అక్కడ నీ కొరకు వారిని శోధించదును. So there we see how God tested these people. అక్కడ ఈ ప్రజలను దేవుడు ఎట్లా శోధించాడో పరీక్షించాడో. Bring them there, let me test them. కనుక వీళ్ళని ఇక్కడ తీసుకురా, నేను శోధిస్తాను. See, that water can be a picture of many things. ఈ నీళ్లు అనేటటువంటివి అనేకమైన వాటికి The సాదృశ్యం. Lord can say, let me give them some money and I will test them. ఒకవేళ దేవుడు అని ఉండొచ్చు, ఒక కొంచెం డబ్బు ఇచ్చి వీళ్ళని పరీక్షిస్తాను. Let me bring him to the place where he gets some honor in the world and I will test him. లేక లోకంలో ఉన్నటువంటి ఘనత ఉండే స్థానాన్ని తీసుకొస్తే వాళ్ళు పరీక్షిస్తాను. God can test us with many things. దేవుడు ఇట్లా అనేకమైన వాటితో పరీక్షించొచ్చు. Or like in Job's case, let me take away his wealth, then I will test him. యోబు విషయంలో చేసినటువంటి రీతిగా తనకున్నటువంటి ఐశ్వర్యాన్ని He తొలగించేస్తాను. can test us by giving us money and he can test us by taking away the money. మనకి డబ్బు ఇచ్చి మనల్ని దేవుడు శోధించొచ్చు, లేకపోతే మన దగ్గర ఉన్న డబ్బు తీసేసి మనల్ని శోధించొచ్చు. He can test us by everybody praising us and he can test us by everybody criticizing us. ప్రతి వాళ్ళు మనల్ని మెచ్చుకునేటట్టు చేసి దేవుడు మనల్ని పరిశోధించొచ్చు, అదే సమయంలో ప్రతి వాళ్ళు మనల్ని విమర్శించేట్టు చేసి మనల్ని పరిశోధించొచ్చు. So we see even in the Old Testament, God tested చూడండి, పాత నిబంధనలో కూడా దేవుడు ప్రజలను పరీక్షించాడు. Adam, Abraham, ఆదామును, అబ్రహామును, Gideon's army.